ఈ మధ్యకాలంలో చాలా దగ్గరలో లాయర్లు కానీ ప్రభుత్వ గణాంకాలు కానీ ఏం చెప్తున్నాయి అంటే 100 పెళ్ళిళ్ళు అవుతుంటే 60 పెళ్ళిళ్ళు విడాకులు అవుతున్నాయండి. ఇది ఎక్కడో ఫారిన్ కంట్రీస్ కౌంట్స్ కాదు, మెజర్మెంట్స్ కాదు, ఇది మన ఇండియాలో జరుగుతుంది. ఎస్పెషల్గా ఈ మధ్యగా విడాకులు పెరుగుతున్నాయి. అంటే ఎందుకు విడాకులు పెరుగుతాయంటే మనిషిలోని కోరికలు వెచ్చలవిడితనం పెరిగిపోవడం, డబ్బు ఎక్కువై జ్ఞానం తక్కువ అవ్వడమే కారణం అని చెప్పొచ్చండి. ఇలాంటి వారికి రామాయణం అనగానే రాముడు అనే చెప్తారు. రాముడు గొప్ప వ్యక్తి, గొప్ప క్యారెక్టర్. అదే సమయంలో రాముడు లాంటి క్యారెక్టర్ ఇంకొకరు ఉన్నారు, గౌతమ్ మహర్షి. ఆయన మహాశివభక్తుడు. గోదావరి నదికి పుట్టుక కారణం ఆయనే, అది అందరికీ తెలిసిన విషయం. గౌతమ్ మహర్షి యొక్క భార్య అహల్య. ఈ కథ చాలామంది తెలిసే ఉంటుంది, కొంత తెలిసి తెలియక తప్పులతో కలిపి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఏంటంటే అహల్య మహాసౌందర్యవతి, బ్రహ్మదేవుళ్ళు సృష్టిలోని అపూర్వమైన వ్యక్తి ఆవిడ. సో అదే సందర్భంలో ఈ అహల్య మీద మోజుపడి ఇంద్రుడు మారువేషంలో రావడం బ్రహ్మ ముహూర్త కాలంలో. ఆ ఇంద్రుడు మారువేషంలో వచ్చి కోడిలా కోత కోయగానే గౌతమ మహర్షి మరికను లేచి ఆయన సంధ్యావందనం కోసం గంగానదికి వెళ్తాడు. ఇదే సందర్భంగా ఇదే అవకాశంగా తీసుకొని దీన్నే అవకాశంగా తీసుకున్నటువంటి గౌతమ మహర్షి వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు అహల్య ముందుకు వస్తాడు. మరి ఆవిడని చూసి తన నిజరూపాన్ని కప్పిపుచ్చలేక ఇంద్రుడిగా నిజరూపాన్ని ధరించి నేను ఇంద్రుడిని నీ మీద మోజుపడి వచ్చాను అంటాడు. అక్కడ బలహీన క్షణంలో, అంటే క్షణం బలహీనం కాదు, మనం బలహీనం అయ్యాం ఆ క్షణంలో అని గరికపాటి వారు అంటారు. అంటే క్షణం చాలా బలమైంది, క్షణం అంటే కాదు. అక్కడ ఆ సందర్భంలో వ్యామోహానికి లోనైంది. ఆ క్షణానికి వ్యామోహానికి లోనైనటువంటి అహల్యామాత ఇంద్రుడికి లొంగిపోతుంది. అప్పుడు గౌతమ మహర్షి రావడం, ఇంద్రుడిని స్త్రీలోని ఏ భాగాన్ని అయితే చూసి నువ్వు వ్యామోహానికి గురయ్యావో నీ శరీరం అంతా యోనులుగా ఉండాలి అని చెప్పి శాపం ఇవ్వడం జరిగింది. ఇంద్రుడు కాళ్ళ మీద పడితే ఎంత కాదనుకో మహర్షి దయాళువు. ఈ రోజుల్లో ఏకం పరువు హత్యలు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో గౌతమ మహర్షి యొక్క మనోనిగ్రహం మన అందరికీ చాలా ఆదర్శం. అతని క్యారెక్టర్ కానీ మనోనిగ్రహం కానీ. స్పెషల్గా గౌతమ మహర్షి మీద రీసెర్చ్ చేసి సినిమా తీయాల్సిన అవసరం ఉంది, వాస్తవాలను వెలికి తీసి. సో అప్పుడు గౌతమ మహర్షి ఇంద్రుడిని కరుణించి తన భార్యకి అన్యాయం చేసి తద్వారా తన జీవితాన్ని కూడా అన్యాయం చేసి ఇంద్రుడి మీద గౌతమ మహర్షి జాలి చూపించి అందరికీ నీకవి యోనులుగానే కనిపిస్తాయి, అందరికీ మాత్రం కళ్ళుగా కనిపిస్తాయి కొంత సడలింపిచ్చాడు. అందుకే ఇంద్రుడికి సహస్రాక్షుడు అనే పేరు వచ్చింది. మహర్షులకి, సాధు పొంగువులకి, ఎవరైతే ధర్మ మార్గంలో బతుకుతున్నటువంటి వారికి అన్యాయం చేస్తే పుట్టగతులు ఉండవని ఈ సంఘటన తెలియజేస్తుంది. ఇదే సందర్భంలో తన భార్య అహల్య మీద కోపించిన ఆవిడ కాలు మీద పడి తప్పైంది క్షమించమంటే విడాకులు ఇవ్వలేదు. చూడండి, ఆవిడ వ్యామోహానికిలోనే ఇంద్రుడితో కలిసి తప్పు చేసిన తన భార్య అయినటువంటి అహల్యని గౌతమ మహర్షి క్షమించాడు. క్షమించి ఆవిడికి ఉపదేశం చేసి, మంత్రోపదేశం ఇతర ఉపదేశాలన్నీ చేసి నువ్వు తపస్సు చెయ్యు, అది కృతయుగం. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతారం ఎత్తాడు. ఆయన నువ్వెవరికీ కనిపించవు, ఈ ఆశ్రమం గాలి ధూళిగానే ఉంటుంది, నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. శ్రీరాముడు అడుగు పెడతాడు, ఆ శ్రీరాముడికి మాత్రమే నువ్వు కనిపిస్తావు. చాలామంది అనుకుంటారు రాయికి కాలు తగిలింది, కానీ ఇక్కడ వాల్మీకి మహర్షి ఏం చెప్పారు అంటే ఆవిడ అదృశ్య రూపంలో తపస్సు చేసుకుంటుంది, ఒక శ్రీరాముడికి తప్ప ఇంకెవరికీ కనిపించదు. మరి ఎవరూ లేకపోతే ఆశ్రమం ఆటోమేటిక్గా ధూళి పట్టిపోయి ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే విశ్వామిత్రుడు ఇదంతా ఈ కథ అంతా తెలిసినవాడు కనుక ఆ మహనీయుడు శ్రీరాముడిని అందుకే యాగ సంరక్షణ నెపంతో తీసుకొచ్చి దారిలో ఈ ఆశ్రమాన్ని చూడడం. రఘురాముడు అంటారు, ఏంటి ఆశ్రమం స్వామి, ఒకప్పుడు యజ్ఞయాగాలు జరిగిన వేదపట్నం జరిగినటువంటి ఉత్తములైనటువంటి గురువులు ఋషులు ఉన్నటువంటి ఆశ్రమంలా కనిపిస్తుంది, ఇది ఏంటిది, అక్కడ ఎవరా మాత ధూళితో కప్పబడిపోయి తపస్సు చేస్తుంది అనగానే ఈ కథనంతటిని అహల్య వృత్తాంతాన్ని ఇంద్రుడు చేసినటువంటి ఈ అకృత్యాన్ని వెధవ పని కూడా చెప్పినటువంటి విశ్వామిత్రుడు ఆవిడని ఉద్ధరించి రామా, కొన్ని యుగాలుగా కొన్ని లక్షల సంవత్సరాలుగా ఆవిడ తపస్సు చేసింది అనగానే శ్రీరాముడు గుర్తుపడతాడు ఆవిడ్ని. వెంటనే అంతవరకు కంటికి కనిపించకుండా దోషరితమైన శరీరంతో తపస్సు చేస్తున్నటువంటి అహల్య అప్పుడు అందరి కంటికి కనిపిస్తుంది, రాముడికి నమస్కారం చేస్తుంది. ఇక్కడ మిరాకిల్ ఏంటి అంటే
అహల్య రాముడికి నమస్కారం చేయగానే రాముడు వాడిన మొదటి మాట, అమ్మ నా కాళ్ళకి నువ్వు నమస్కారం చేయడం ఏంటి, నువ్వు నా తల్లి కౌశల్య ఎలాంటి దానివి, నా తల్లి సుమిత్ర కైకేయి ఎలాంటి వాళ్ళు, నువ్వు అలాంటి దానివి అంటాడు. చూడండి, నిజానికి కౌశల్య ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి వ్యామోహానికి లోన్ కాలేదు. కానీ అహల్య తెలుసో తెలియకో మొత్తం తప్పు చేసింది. కానీ అటువంటి అహల్యని తన తల్లి కౌశల్యతో పోల్చాడు శ్రీరాముడు. అంటే తెలుసో తెలియకో జీవితంలో తప్పు చేసినా మనం వెంటనే పశ్చాత్తాపడి ఈశ్వరుడి పాదాల మీద మన జీవితాన్ని అర్పించుకున్నాం. పువ్వులా మన జీవితాన్ని, పువ్వు పెట్టడం అంటే మన జీవితాన్ని, మన హృదయాన్ని ఈశ్వరుడి పాదాల మీద పెట్టడం. అలా మనం గనక నిజంగా మనం మనసును మార్చుకొని ఉత్తమ ధర్మ మార్గంలో నడుస్తూ మనం ఈశ్వరుడికి మన జీవితాన్ని అర్పించుకుంటే ఈశ్వరుడే మనకు నమస్కారం చేస్తాడు. ఈశ్వరుడే మనకు నమస్కారం చేసే స్థితికి చేరుకుంటామని అహల్య వృత్తాంతం చేరుకుంటాం. అంతేకాదు, అహల్య, సీత, మండోదరి, తార, ద్రౌపది వీళ్ళైదుగురు పంచమహాపతివ్రతలు అంట, రోజు తలుచుకోవాలంటారు. 7 చిరంజీవులు, అశ్వత్థామ, బలిచక్రవర్తి, వేదవ్యాస మహర్షి, హనుమంతుడు, పరశురాముడు, బలిచక్రవర్తి, అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాంచ, విభీషణ, కృప పరశురామచ్చ, కృపాచార్యుడు, సప్తైతే చిరంజీవిన అంటే వీళ్ళ 5 చిరంజీవులు. 7 చిరంజీవులు. అంతేకా 5 మహాపతివ్రతలు ఇప్పుడే చెప్పాను, అహల్య, తార, మండోదరి, సీత, ద్రౌపది అని. వీళ్ళ 5గురిలో ఒకరుగా అహల్యమాత స్థానం సంపాదించుకున్నారు. కనుక ఇక్కడ 2 విషయాలు గ్రహించాల్సి ఉంది. తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, దాని నుంచి మనం రిలీజేషన్ అయ్యి మనం ఉత్తమమైన ధర్మ మార్గంలో ఈశ్వరుడి మార్గంలో నడవాలి. పిచ్చి పిచ్చి వ్యామోహాల వెంట పరిగెట్టకూడదు. నాగరికత పేరుతో పట్టణాల్లో నగరాల్లో మూర్ఖపు జీవితాన్ని సుఖాల వెంట పరిగెడితే సర్వనాశనమే తప్ప సర్వేశ్వరుడైన ఈశ్వరుడు దొరకడు. అంతేకాకుండా ఈరోజు విడాకులు, కొత్తదనం అంటూ సుఖాల వెంట పరిగెడుతూ ఇంద్రియ నిగ్రహాన్ని, మనోనిగ్రహాన్ని కోల్పోయినటువంటి యువతరానికి గౌతమ్ మహర్షి చాలా చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. ఆయనే విడాకులు ఇవ్వలేదు, తప్పు చేసిన వారిని సంస్కరించి తిరిగి ఏలుకున్నారు. కనుక ఈ విషయాన్ని గుర్తెరిగి జ్ఞానం కలిగి ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. రామాయణం మనకి నిరూపిస్తుంది. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్.